నీలో ఉన్న సమాధానాన్ని ఎందుకు పోగొట్టేసుకుంటున్నావు? వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని నువ్వెందుకు బాధపడాలి? నువ్వెందుకు దుఃఖపడాలి? ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం మీద నీ జీవితాన్ని కట్టుకోవద్దు. యేసుక్రీస్తు అనే బండ మీద కట్టుకొని నీ జీవితం శాశ్వత కాలం నిలబడతావు. దేవుని కోసం బ్రతుకుతావు. యేసయ్య బండ లాంటి వాడు. ఆయన మీద నీ అడుగులు స్థిరపరచు. ఎప్పటికీ నువ్వు స్థిరంగా నిలబడి ఉంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల అభిప్రాయాలను ఇసుక మీద నీ ఇల్లు కట్టుకుంటే వానలు వచ్చినప్పుడు కూలిపోతావు, వరదలు వచ్చినప్పుడు తేలిపోతావు. కానీ కట్టుకొని జీవితాన్ని బండ మీద కట్టు. ప్రభువు నీ గురించి ఏమంటున్నాడు అదే సత్యం. హల్లెలూయా. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు అది ఎప్పుడు సత్యం కాదు. ఎందుకంటే నీటి మీద రాతల్లా అవి మారతానే ఉంటాయి. కానీ ప్రభువు నీ గురించి ఏమంటున్నాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్యను నీతిమంతుడిగా చూశాడు. నువ్వు నీతిమంతుడు రాలేదే. హల్లెలూయా. ఇక నీ గత జీవితం నీ మీద పనిచేయదు. నీ గత జీవితాన్ని యేసయ్య ఏం చేశాడు? కడిగేశాడు, తుడిచేశాడు.